ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజెస్ ను మాత్రం ఆపలేకపోతున్నారు. రాకా లాంటి ఒకటి అర సినిమాలు తప్ప ప్రతి పెద్ద సినిమా ఏదో ఒక సందర్భంలో లీకేజ్ ను చూడాల్సిందే. పెద్ద షూటింగ్ చివరి దశకు వచ్చింది అనుకుంటే ఐటెం సాంగ్ విజువల్స్ బయటకు వచ్చేసాయి. చాలా కాలంగా ఊరిస్తున్న పెద్ద ఐటెం సాంగ్ షూటింగ్ మొదలైంది. ఐటెం గల్ గా ఎంతో మందిని అనుకుంటే శృతి హాసన్ ఫైనల్ అయింది. ఇంకో 2 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందనుకుంటే రామ్ చరణ్, శృతి హాసన్ రిహార్సల్స్ చేస్తున్న విజువల్ బయటకు వచ్చింది. ఈ విజువల్ చూస్తుంటే సెట్ పైన ఉన్న కెమెరా బాయ్ కెమెరాలో తీసినట్టు తెలుస్తుంది. శృతి హాసన్ కాస్ట్యూమ్ తోనే రిహార్సల్స్ చేస్తుంది. హాట్ గా కనిపించడంతో మరోసారి హీట్ ఎక్కించడం ఖాయమని అనిపిస్తుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తుండగా రెహమాన్ స్వరాలిచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడమే కాదు, సినిమాకు హైప్ తీసుకొచ్చింది. తమిళ సినిమా ఇండస్ట్రీని లీకేజ్లు వెంటాడుతున్నాయి. అదేంటో గాని ఈ లీకేజ్ రాయిళ్లు పెద్ద సినిమాలనే టార్గెట్ చేస్తున్నారు. విజయ్ సినిమా జననాయగన్ లీకేజ్ రచ్చ చల్లారకముందే జైలర్ 2 సీన్స్ బయటకొచ్చేశాయి. జననాయగన్ రిలీజ్ కాకుండానే పార్ట్లుగా నెట్లో పెట్టేశారు. జైలర్ 2 షూటింగ్ పూర్తి కావడానికి వారం ముందు కీలకమైన ఫుటేజ్ లీక్ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ 3 నుంచి 5 కోట్ల వరకు ఉంటుంది. మరి ఇండియాలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాకు ఎంత తీసుకున్నారో ఒకసారి చూద్దాం. హాలీవుడ్ మూవీస్ తప్ప ఈ మధ్య కాలంలో హిందీ మూవీ కూడా చేయని ప్రియాంక రాజమౌళి కోసం వారణాసి ఒప్పుకుంది. ఈ అమ్మడికి ఉన్న హాలీవుడ్ ఇమేజ్ సినిమాకు ఉపయోగపడనుంది. దీనికి తగ్గట్టే 35 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట. స్టార్ హీరోలే కాదు, దీపికా పదుకునే కూడా చాలా కాస్ట్లీ హీరోయినే. ఆమె డేట్స్ కావాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. అల్లు అర్జున్ అట్లీ మూవీ రాకాలో హీరోయిన్ గా దీపికా పదుకునేను సెలెక్ట్ చేశారు. ప్రెగ్నెన్సీకి ముందు నటించిన కల్కి కోసం 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న దీపిక పాప పుట్టిన తర్వాత సైన్ చేసిన రాకా కోసం పారితోషికం డబుల్ చేసి 32 కోట్లు తీసుకుందని టాక్. నయనతార తెలుగులోనే కాదు, సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయనే కావాలంటే స్టార్స్ కు ధీటుగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. చిరంజీవి, బాలకృష్ణ 40-50 కోట్లు తీసుకుంటే హీరోలో సగం రెమ్యూనరేషన్ దక్కించుకుంటోంది నయన. చాలా కాలం సౌత్కే పరిమితమైన నయన జవాన్తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ సినిమాలంటే 3-4 కోట్లు తీసుకునే టైంలోనే జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. మనశంకర వరప్రసాద్ కోసం నయన 13-15 కోట్లు ఛార్జ్ చేసిందన్న టాక్ వినిపించింది. వరుస డిజాస్టర్స్ లో ఉన్న సల్మాన్ ప్రస్తుతం మాతృభూమి మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత నటించే సినిమాకు ఎవరు ఊహించని విధంగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఛాన్స్ ఇచ్చాడు. కథకు క్యారెక్టర్కు నయనతార అయితేనే సరిపోతుందని దర్శకుడు పట్టుబట్టడంతో భారీ రెమ్యూనరేషన్ 18 కోట్లు ఆఫర్ చేసి నయనతారను ఫైనల్ చేశారు. చిన్న సినిమాలు ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తున్నాయి. డిఫరెంట్ ప్రచారంతో సినిమాలను జనాల దగ్గరకు తీసుకువెళ్తున్నాయి. మంచి ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటే ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల దెబ్బ కొట్టేలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడిన సింహం 1న రిలీజ్ అవుతోంది. అమెరికాకు వెళ్లాలన్న డ్రీమ్ తో ఉన్న హీరోకు ట్రంప్ బ్రేకులేస్తాడు. కథకు అనుగుణంగా ట్రంప్ను కూడా వాడేసుకుని ప్రమోషన్స్ తో క్రేజ్ తెచ్చుకుంది చిత్ర యూనిట్. 1న రిలీజ్ అవుతున్న మరో మూవీ జెట్లీ. కమెడియన్ సత్య హీరోగా నటించిన ఈ సినిమాకు మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకుడు. సినిమా వస్తుందని తెలియజేయడానికి చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్ మామూలుగా లేదు. సత్య థియేటర్కు వెళ్లి మరీ టికెట్లమ్మాడు. మే 1న వస్తున్న గాయపడిన సింహం జెట్లీపై తరుణ్ భాస్కర్, సత్య చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే అదే రోజు ఈ మధ్యనే రిలీజ్ అయిన కొత్త సినిమాలు బైకర్, రాకాస రిలీజ్ అవుతున్నాయి. బైకర్ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా హీరో బాగా కష్టపడ్డాడు. డిఫరెంట్ మూవీ అంటూ ప్రశంసలు అందుకుంది. థియేటర్స్ లో చూడని వాళ్లు బైకర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సంగీత్ శోభన్, నయన్ జంటగా మానస శర్మ దర్శకత్వంలో వచ్చిన హర్రర్ కామెడీ రాకాస కమర్షియల్ గా జస్ట్ ఓకే అనిపించుకుంది. సినిమా థియేట్రికల్ రైట్స్ ను 13 కోట్లకు అమ్మితే రివ్యూ రేటింగ్స్ గొప్పగా ఇవ్వకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. థియేటర్స్ లో పర్వాలేదు అనిపించుకున్న రాకాస ఎలా ఉంటుందోనని ఓటీటీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త సినిమాల ప్రభావం రిలీజ్ మూవీస్ పై పడుతోంది. తెలుగు సినిమాను ఐపీఎల్ చావు దెబ్బ కొడుతోంది. బాగున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ ను మెప్పించలేకపోతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే మే 31 వరకు ఇదే పరిస్థితి. మరోవైపు ఓటీటీలో కొత్త సినిమాల రిలీజ్ ఇవేవీ చాలదన్నట్టు రిలీజెస్ ఎఫెక్ట్ కొత్త సినిమాలపై పడుతోంది. గాయపడిన సింహం, జెట్లీ రిలీజ్ అవుతున్న మే 1నే ఓటీటీలోకి బైకర్, రాకాస స్ట్రీమింగ్ అవుతోంది. మే 8న యంగ్ హీరో గోదారి గట్టుపైన రవిబాబు, రేజర్ రిలీజ్ అవుతున్నాయి. అదే రోజు వస్తున్న ఈ 2 కొత్త సినిమాల కలెక్షన్స్ ను రిలీజెస్ గండి కొడుతున్నాయి. రవితేజ కెరీర్ లో కృష్ణ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాను మే 8న రిలీజ్ చేస్తున్నారు. సమ్మర్ లో స్టార్ హీరోలు లేరు, కావాల్సినన్ని థియేటర్స్ దొరుకుతాయని సంతోషపడుతున్నా ఒకవైపు ఐపీఎల్, మరోవైపు ఓటీటీలో కొత్త సినిమాల స్ట్రీమింగ్, ఇంకోవైపు రిలీజెస్ తో మనశ్శాంతి లేకుండా పోయింది. మే 8న నాని నటించిన సూపర్ హిట్ నిన్ను కోరి థియేటర్స్లోకి వస్తుంది. నాని కనిపించి ఏడాదవుతోంది. లాస్ట్ మూవీ హిట్ 3
2025 మే 1న రిలీజ్ అయింది. ఆగస్టు 21న ప్యారడైజ్ వస్తుందన్న నమ్మకమైతే లేదు. ఈలోగా నిన్ను కోరితో టచ్ లోకి వస్తున్నాడు న్యాచురల్ స్టార్. నాగార్జున సినిమాలో టబు నటిస్తున్న ఈ ఇద్దరి మధ్య ఒక్క సాంగ్ కూడా లేదు. హిట్ పేర్ కలిసింది, ఇంకేముంది, కెమిస్ట్రీ సూపర్ అనుకోవడానికి వీల్లేదు. మరి నాగార్జున ఏరి కోరి టబును 28 ఏళ్ల తర్వాత ఎందుకు తీసుకున్నాడు? వాచ్ ది స్టోరీ. నాగార్జున 100వ సినిమాలో టబు నటిస్తుందంటూ కొన్ని నెలలుగా వస్తున్న వార్తలను మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సెట్స్ లో మీ రాక మాకెంతో గౌరవంగా ఉందంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. షూటింగ్ లో జాయిన్ అయినట్టు టబు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సినిమాలో ఐశ్వర్య రాజేష్, కన్నడ బ్యూటీ సుస్మితా భట్ నటించడంతో టబు రోల్ పై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ ముగ్గురు భామల్లో నాగ్తో జతకట్టేది ఎవరన్న డౌట్ మొదలైంది. 100వ సినిమాలో నాగార్జున డిఫరెంట్ గా యంగ్, మిడిల్, ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని తెలిసిందే. ఏజ్డ్ రోల్ సరసన టబు నటిస్తోందట. ఈ ఇద్దరు 28 ఏళ్ల క్రితం జంటగా ఆడి పాడారు. 54లో అడుగుపెట్టిన టబు ఫేస్ లో వయసు తెలిసిపోతోంది. ఈ లెక్కన నాగ్ ఏజ్డ్ గెటప్ పక్కన టబు నటించనుంది. కథ, క్యారెక్టర్ నచ్చితే గానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వని టబుకు తెలుగు కథలు బాగా నచ్చేశాయి. ఏకంగా 2 సినిమాల్లో నటిస్తోంది. కలిసొచ్చిన నాగ్ తో పాటు పూరి, విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ లో నటిస్తోంది. పాండురంగంలో నటించిన తర్వాత తెలుగులో కనిపించలేదు. 11 ఏళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న టబు అలవైకుంఠపురంతో రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో బిజీగా గడిపేస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏరి కోరి ఈ అమ్మని మళ్లీ తెలుగు తెరపైకి తీసుకొచ్చారు. తెలుగులో సీనియర్ హీరోస్ అందరితో నటించి ఆ తర్వాత కనిపించకపోయినా హిందీలో వరుస హిట్స్ తో స్పెషల్ క్రేజ్ సంపాదించింది. పర్ఫార్మెన్స్ రోల్స్ ఎంచుకోవడం ఒక ఎత్తైతే సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్ కావడం టబుకు కలిసొచ్చింది. అజయ్ దేవ్గన్ తో జతకట్టిన దే దే ప్యార్ దేతో అంధాధూన్తో మెప్పించిన టబు హీరోయిన్ గా కంటే సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయింది. తెలుగులో ఎలాంటి రోల్స్ లో కనిపించడంతో చూడాలి. మరి కలిసొచ్చిన డైరెక్టర్ నే అమీర్ ఖాన్ నమ్ముకున్నాడా? దంగల్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సరైన హిట్ పడలేదు. డిజాస్టర్స్ చూసి చూసి విసిగిపోయిన అమీర్ ఖాన్ హిట్ మూవీ సీక్వెల్ తో వస్తున్నాడా? 2 సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో కలిసి 3వ సినిమా వర్క్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో చూసేద్దామా? దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్ కు 3 ఇడియట్స్, పీకే వంటి అద్దరిపోయే హిట్స్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ లోని పర్ఫెక్షనిస్ట్ కనిపిస్తాడు. అప్పట్లో ఈ 2 సినిమాలు పేరు తీసుకురావడంతో పాటు బాక్సాఫీసును కొల్లగొట్టాయి. మళ్లీ ఇద్దరి కాంబినేషన్ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం యాక్టర్ గా విరామం తీసుకున్న అమీర్ 3 ఇడియట్స్ సీక్వెల్ తో వస్తున్నాడు. పీకే తర్వాత రాజ్ కుమార్ హిరానీ సంజు మూవీతో సక్సెస్ కంటిన్యూ చేశాడు. అయితే ఆ తర్వాత షారుఖ్ ఖాన్ తో తీసిన డమ్కీతో కెరీర్ లో ఫస్ట్ ఫెయిల్యూర్ చూడాల్సి వచ్చింది. గత 3 ఏళ్లుగా 3 ఇడియట్స్ సీక్వెల్స్ లో ఉన్న రాజ్ కుమార్ హిరానీ స్క్రిప్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చాడు. రీసెంట్ గా అమీర్ మాట్లాడుతూ 3 ఇడియట్స్ 10 ఏళ్ల తర్వాత ఎలా ఉన్నారు, ఆ తర్వాత కథతో సీక్వెల్ ఉంటుందని, ఫస్ట్ పార్ట్ కంటే కథ బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశాడు అమీర్ ఖాన్. అయితే ఈ బయోపిక్ తెరపైకి రావడానికి టైం పట్టనుంది. పీకే 2 ఆలోచన కూడా ఉన్నా ఇప్పట్లో కష్టమే. దంగల్ తర్వాత వరుస డిజాస్టర్స్ తో అమీర్ ఖాన్ గ్రాఫ్ పడిపోయింది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా చెడ్డ పేరు తీసుకొచ్చాయి. సితారే జమీన్ పర్ బాగుందన్న టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కూలీలో రజనీకాంత్ తో నటించే ఛాన్స్ వచ్చినా సినిమా ఫ్లాప్ కావడంతో సౌత్ లో మరో ఆఫర్ దక్కలేదు. మరి కలిసొచ్చిన దర్శకుడితో సంచలన సినిమాతో వస్తాడేమో చూడాలి మరి.